నీ సహాయం చేత నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారం దాటుదును. నిజమే, దావీదు దేవుని సహాయం వలన గొలియాతును ఓడించాడు, సింహాన్ని చీల్చివేశాడు, వెలుగుబంటిని ఓడించాడు, రాజుకు అల్లుడయ్యాడు, రాజ్యాన్ని ఏలే రాజయ్యాడు. ఆస దేవునికి మొరపెట్టి, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీకన్నా ఎవ్వరునూ మాకు లేరు అని దేవునికి ప్రార్థించగానే దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. కానాను స్త్రీ వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నది, నాకు సహాయం చేయమని అడిగినప్పుడు దేవుడు ఆ గడియలోనే ఆమె కుమార్తెకు స్వస్థతనిచ్చాడు. కీర్తనకారుడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అంటారు. భూమి ఆకాశములను సృజించిన దేవుని నామం వలన మనకు సహాయం కలుగుచున్నది. ప్రియులారా, యేసుక్రీస్తు శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయనే మనకు సహాయకుడు.